తెలంగాణ సీఎం రేవంత్ సార్కు సొంత పార్టీల బలగం పెద్దగా లేదని పబ్లిక్ టాకిన్ వస్తుంది కదా. అయితే అస్తం పార్టీల బలం ఉందో లేదో కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సార్ అయితే సోలోగా సింహబలుని లెక్క సపోర్ట్గా నిలబడి కొండంత అండలెక్క ధైర్యం ఇస్తుండట. సర్పంచ్ ఎన్నికలల్లో ఓట్లు గంపగుత్తగా పడే ఐడియాలు కూడా ఇస్తుండట సార్కు. ఈ ముచ్చట మేం కాదుల్లో గా కొత్తగూడెం ఎంఆర్ఓ సారే సభాముఖంగా చెప్పిండు నిన్న. ఇంతకు ఎమ్మెల్యే గారు సీఎం సార్కి ఇచ్చిన సలహా ఏందంటే, నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పేరంటం పెట్టిర్రు. అక్కడి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు అధికారులు కలిసి ఇక కారెట్ల పంపిణీ అంటే పెద్ద కార్యమేనాయే. వచ్చినోళ్లను దనదన పిలిచి కారెట్లిచ్చి పంపిస్తారా? కూసబెట్టి ఇది మా గణతే, అప్పటోళ్ళు ఏం చేయలే అనో 4 ముచ్చట్లు చెప్పాలి కదా. ఇక అదే కార్యం నడిచింది. ఇక మాట్లాడే వంతు స్థానిక ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ సార్కి వచ్చింది. చెప్కరాండి సారు, సీఎం రేవంత్ సార్కు ఎమ్మెల్యే సాంబశివరావు సార్ ఇచ్చిన సలహా ఏందో చూడుర్రి. కార్డు రాగానే వెంటనే లబ్ధిదారుడు మీ సేవలో ప్రింట్అవుట్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ కార్యక్రమం ఎవరికి తెలవట్లేదు. ఇది ఒక మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అని గౌరవ శాసనసభ్యులు మీడియా ద్వారా ప్రభుత్వానికి సూచన చేశారు. ఇన్నరా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన పాటించి మొన్నటి సంధి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడిపిస్తున్నారట సర్కారోళ్ళు. చెప్పకుంటే తెలవకపోనట. లబ్ధిదారుడికి తెలవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మనం ఈరోజు మీ అందరినీ పిలిచి ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజం మాట్లాడితే నిష్ఠూరం అన్నట్టు ఎంఆర్ఓ గారు ఇట్లా ఉన్న ముచ్చడు చెప్పంగానే కొత్తగూడెం కాంగ్రెస్ లీడర్లకు ఎక్కలేని కోపం వస్తుందట. ఎమ్మెల్యే గారు చెప్పకుంటే రేషన్ కార్డులు మాకు ఇయ్యరాదా, అయినా ఒక సర్కారు ఉద్యోగి ఉండి గిట్ల రాజకీయాలు మాట్లాడొచ్చునా అని తహసీల్దార్ గారి మాటలను మారర్థం చేసుకుంటా కారెడ్డాలు ఆడుతున్నారట. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వారి సూచన ప్రధానమని నేను భావిస్తాను. సరే, కూనంనేని సారు సలహా ఇచ్చిండో లేదో, ఇస్తే తప్పేముంది, తీసుకుంటే తప్పేమున్నది. సర్కారును నిలబెట్టేందుకు ఎర్ర జెండా పార్టీ వాళ్ళ మద్దతు కావాలి గాని ఎమ్మెల్యే గారి సలహా వద్దా అని కూనంనేని సారు కోర్ ఫ్యాన్స్ అంతా అనుకోబట్టి ముచ్చట తెలిసినాక.